జ్ఞాపకాలు. ఈ క్షణం ఇలా ఆగిపోతే చాలనిపించే ఆ జ్ఞాపకాలు, వాటి కోసమే నా తపన. తన వల్ల అలాంటి క్షణాలు నాకు బోలెడన్ని దొరికాయి. తన పేరు ఐరా. శూన్యంలో నేనుంటే నాలో మెరిసే తారలా తనుంటుంది. సార్ ఆర్డర్. 5 minutes. ఓకే సార్. This is for you. చాలా రోజులు అవుతుంది కదా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? అంతా ఆల్ రైట్. మొన్ననే అక్క వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం చేశాం. ఓ గుడ్ గుడ్. వాట్ ఏ స్ట్రేంజ్ కదా, మనం ఫస్ట్ టైం ఇక్కడే కలిసాం. చివరిసారి కూడా ఇక్కడే కలుస్తామని అనుకోలేదు. ఆయుష్ ప్లీజ్, నేను ఇప్పుడిప్పుడే ఇదంతా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇదంతా గుర్తు చేయకు. ఇవన్నీ గుర్తొస్తుంటే నేనేదో పెద్ద తప్పు చేసిన గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఓహ్ సారీ. అయినా ఇందులో నీ తప్పే ఉంది. నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. ప్రేమలో నాకంటే నువ్వే స్ట్రాంగ్. ఇప్పుడు బాధలో కూడా నిన్ను కలవకపోతే నిజమైన ప్రేమంటే ఏంటో నాకు తెలిసేదే కాదు. రాక్షసులకి మంచి భార్యలు వస్తారంట, కానీ మూర్ఖులకి మంచి కూతుళ్ళు పుడతారని నాకెవ్వరూ చెప్పలేదు. అయినా మొదట్లో కష్టంగా ఉండేది. మా అమ్మ, అక్క నాతో టైం స్పెండ్ చేస్తూ నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాను. మన మొత్తం పరిచయంలో నాకు మంచి మెమరీస్ దొరికాయి. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. మళ్ళీ చెప్తున్నా, నీ వల్ల ఏ తప్పు జరగలేదు. నువ్వెప్పుడు అలా ఫీల్ అవ్వకు. హలో అమ్మా, ఒక 1 hourలో వచ్చేస్తాను. ఓకే ఓకే. నువ్వు చాలా కష్టపడుతున్నావు ఆయుష్, కానీ నా వల్ల నీ కెరియర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని నేను చాలా కంగారు పడ్డాను. మన దారులు వేరు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ఇంకా స్మోకింగ్ చేస్తున్నావా? అంటే అప్పుడప్పుడు. సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. కాబోయే పెద్ద రైటర్కి నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. నువ్వు నా రాతల్లో లేకపోవచ్చు, కానీ నేను రాసే ప్రతి రాతలో ఉంటావు. థ్యాంక్ యూ ఐరా. సరే ఆయుష్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. నేను వెళ్ళాలి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ప్రణయమా విడలేని ప్రాణమా, ప్రశ్నలే కడతేర్చే మౌనమా. ప్రణయమా విడలేని ప్రాణమా, లోకమే నువ్వు లేక శూన్యమా. తరిమేటే తలపే ఎద నిండా, ఎదురయ్యే వరమే చాలనందే. ఓ వర్షంలో శశిలా కదిలావే, కన్నీళ్ళే జల్లై కురిసాయే. ఓ ప్రపంచమంతా విహరిస్తున్నా, ప్రతి క్షణం నిన్ను చూడనా
కాలానికే కళ్ళెంపేసేసి ఇదే క్షణం ఆపనాగాధమే పరిచయమవుతున్నా నీకోసమి అన్వేషణ గాయాన్ని నన్ను వెంటాడుతూ ఉన్నా నీ జతే కోరనా ఐరా, నీ తండ్రి పరువు కోసం హత్యలు చేసే మూర్ఖుడు కాదు. అలా అని పరువు పోతే బ్రతుకుండే ధైర్యం కూడా లేదమ్మా. 9,000 రోజుల పెంపకం ముందు 9 నెలల పరిచయం చాలా చిన్నది. ఎరా, అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఏమన్నా మాట్లాడతావా? చెప్పు. ఈ ఫోన్ ఒకటి డిస్టర్బెన్స్. ఏంటి తను పొద్దున్నుంచి డల్గా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అమ్మయ్యా, ఎక్కడ మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదేమో. మీ పాస్ట్లో ఎవరో ఉన్నారని చాలా కంగారు పడ్డాను. గతమే అయినా గుర్తొస్తుంటే నా మనసే మాట రాక మూగబోయినే. పలుకే లేని ప్రాణంలాగా మౌనంగా ఊసులేన ఊహలైనవే. చిరునవ్వులే హరివిల్లులా నింపేసిపోయావే. ఏ రంగులేని నిసినేస్తమై కమ్మేసిందే. ఓ ప్రపంచమంతా విహరిస్తున్న ప్రతి క్షణం నిన్ను చూడనా. కాలానికి కళ్ళెం వేసేసి ఈ క్షణమాపనా. అగాధమే పరిచయమవుతున్నా నీకోసమే అన్వేషణ. గాయాలి నన్ను వెంటాడుతూ ఉన్నా నీ జతే కోరనా. కంగ్రాచులేషన్స్. కలమే జారే కవిగా మారే కదిలిస్తే కన్నీళ్ళే వేల కవితలాయనే. నడి సంద్రంలో చెడి కురిసిన తనలోని వర్ణమే ఒక వంక చూపునా. క్షణాలని యుగాలుగా ఇలా మార్చేసిపోతూ